హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం రెగ్యులర్గా టిఫిన్స్లోకి చేసుకునే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా ఒకసారి ఈ చట్నీ అనేది ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసేసుకున్నామండి. ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక 1/2 ఆనియన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్ అనేది లైట్గా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పుని వేసుకుంటున్నాను. పుట్నాల పప్పు అనేది స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేగనక్కర్లేదు. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. ఈ చల్లారేలోపు పోపు కోసం ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని తర్వాత ఇందులో పోపు గింజలన్నింటినీ వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ జార్లోకి తీసుకున్న పప్పులో కొంచెం చింతపండు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకొని మనం రెడీ చేసుకున్న పోపునంతటిని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చట్నీ అనేది రెడీ అయిపోయింది. పుట్నాల పప్పు చట్నీ. ఇది ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.